సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ నేను తెస్తూ ఉంటాను. ఓకే, అండ్ మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఇది ఒకటే మా నెంబరు. ఈ నెంబర్ మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, మిగతావన్నీ ఫేక్ స్కామ్ నెంబర్స్. సో ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఏ డేటాలోకి వెళ్దాం. ఫస్ట్ ఎఫ్ఐడిఏ డేటా చూస్తే సెల్లింగ్ జరుగుతుంది. 24th కూడా ఏం జరిగింది, సెల్లింగ్ జరిగింది. సో ఇది మనకి సెల్లింగ్ అని అర్థమవుతుంది కాబట్టి పక్కన పెడదాం. ఈరోజు మార్కెట్ ఏం చేసింది, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ. ఈ బ్యాంక్ నిఫ్టీలో మనం పెట్టుకున్నట్టు ఒక లెవెల్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, గ్యాప్ కవర్ అయ్యింది. ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది, ఆ గ్యాప్ కవర్ అయ్యింది. మళ్ళీ ఆ గ్యాప్ అంటే ప్రీవియస్ ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందో అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడింది. దానికి మించి ఇంకేం అవ్వలేదు. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. చూడండి, మీకు తెలుస్తుంది. ఇగో చూడండి, ఈ గ్యాప్ కింద నేను చెప్పాను కదా 48, ఈ దీని కింద 48,000 కింద మనకు మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుందని. సో దీని కింద మార్కెట్ గ్యాప్ డౌన్, ఒక షార్ప్ అప్ సైడ్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ కవర్ చేసుకుంది. మళ్ళీ మార్కెట్ కిందకి, మళ్ళీ టాప్, మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్. ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. బట్ నిఫ్టీ పరిస్థితి చూస్తే నిఫ్టీ క్లియర్ కట్ ఒక ఫాల్ కనబడుతుంది మీకు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఏమవ్వచ్చు, సింపుల్గా నేను ప్రజెంట్ ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్లు ఏవి చెరపట్లేదు. ఓన్లీ జస్ట్ ఒక రెసిస్టెన్స్ మాత్రమే మారుతుంది. ఇది ఒకటి, ఇది కిందకు వస్తుంది అంతే. ఇప్పుడు ఇవే రెసిస్టెన్స్లు, ఈ కింద ఇవి సపోర్ట్లు. ఓకే, సో ఒకవేళ రేపు మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి ఫస్ట్ 47,800 దీని కిందకి వెళ్తే మీరు పుట్టు ప్లాన్ చేయండి. కళ్ళు మూసుకొని పుట్టు ప్లాన్ చేయండి. ఆల్రెడీ డౌన్, మార్కెట్ డౌన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. పుట్టు ప్లాన్ చేయండి 47,800 కింద. దాని కింద పుట్టే నెక్స్ట్ 47,000. ఓకే, 47,400 కింద కూడా, దీని కింద కూడా పుట్టే పిఈఏ. ఓకే, దాని కింద పిఈఏ, దీని కింద కూడా పిఈఏ. సో దీని కింద పిఈ, దీని కింద పిఈ. 47,800, 47,400 ఈ రెండింటి కింద మీరు పిఈఏ పుట్టు ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలి అంటే మాత్రం 48,290 48,290 పైన సిఈ ప్లాన్ చేయండి. అప్పటి వరకు సిఈ ప్లాన్ చేయొద్దు. దీనిపైన సిఈ ప్లాన్ చేయండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిఈ ప్లాన్ చేయాలంటే 48,836. దీనిపైన మనకు 1 day క్లోజింగ్ వస్తే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిఈ ప్లాన్ చేయొచ్చు. సిఈ బిగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిఈ ప్లాన్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ ఇంట్రాడేకి ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు అంటే 48,290 పైన ఒక సిఈ ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం 47,800 కింద ఒక పుట్టు ప్లాన్ చేయొచ్చు పిఈ. దీని కింద ఒక పుట్టు, అట్ దీని కింద కూడా ఒక పుట్టు. ఏది 47,400 కింద. సో ఈ రెండింటి కింద మనకి పుట్లు ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఉంది చూసారా ఈ జోన్. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయింది, ఈ రోజు లో, ఈ రోజు హై. ఈ జోన్ అంత పెద్ద మార్కెట్ మూమెంటం లేని జోన్. సో ఈ జోన్లో ఉంటే నో ట్రేడ్. మోస్ట్లీ ఈ జోన్లో ఉండడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ట్రేడ్ ప్లాన్ చేయకండి. బట్ ఎటో గట్టు మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయితే అవుతుంది. రేపు ఎక్స్పైరీ ఒకటి సెన్సెక్స్. సో మార్కెట్లో ఒక స్కోప్ ఉంది ట్రేడ్ అయ్యేది. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ. కమింగ్ టు నిఫ్టీ 50కి వెళ్దాం. ఇప్పుడు నిఫ్టీ 50 చూడండి, మార్నింగ్ నీట్గా బ్రేక్అవుట్ అయింది. నేను మళ్ళీ చెప్పాను, మార్కెట్లో 22,000 23,000 ఈ లెవెల్ కానీ క్రాస్ అయితే మనకి 23,000 ఈ కిందకి వస్తే మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ వస్తుందని. ఇంపార్టెంట్ లెవెల్, చాలా రోజుల నుంచి చెప్తున్నా ఇంపార్టెంట్ లెవెల్ అని. సో ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ అయితే బ్రేక్ అయితే కిందకి అయితే వచ్చింది. ఓకే, సో ఇది మనం ప్రీవియస్ సపోర్ట్ పెట్టుకుంది, అదైతే బ్రేకే వచ్చింది. సో నేను ఈ లెవెల్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది. అప్ సైడ్ ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ ఇప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఇప్పుడు మార్కెట్కి. ఓకే, దాని కింద వస్తే ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది. ఇప్పుడు ఈ రెండు ఇంపార్టెంట్ సపోర్ట్లు. బట్ మార్కెట్ ఆల్మోస్ట్ 22,800 దగ్గరకు వస్తుంది అన్నాను. చాలా మందికి చెప్పాను 22,800 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందని. ఓపెన్ ఇంట్రెస్ట్ మారింది అంటే అది వెంటనే ఈ రోజు రేపు వచ్చేది. 1 week టైం పడుతుంది. మేబీ ఒక్కొక్కసారి ఒక రోజులో వస్తుంది, ఒక్కొక్కసారి ఒక 1 week టైం పడుతుంది. బట్ వస్తుంది. ఆ లెవెల్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ మారిందంటే అక్కడికి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. కాకపోతే టైం పడుతుంది. అది డిపెండ్స్. మార్కెట్ ఈవేళ తీసుకెళ్లాలనుకుంటున్నారా, లేకపోతే ఒక 3 రోజుల తర్వాత మార్కెట్ ఆ లెవెల్ దగ్గర తీసుకెళ్లాలనుకుంటున్నారా అనేది అది బిగ్ ప్లేయర్ మీద ఉంది. అది మనం చెప్పలేం ఈ రోజే వెళ్తుందని. బట్ అక్కడికి వెళ్తుంది అని ఒక హోప్ కనబడుతున్నప్పుడు మీరు అకార్డింగ్ టు దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకుంటూ కూర్చోవచ్చు. ఓకే, సో మనం ప్రజెంట్ అయితే 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు సేమ్ లెవెల్స్ మీకు ఎలా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి,
సో నిఫ్టీ 50 అయితే నేనేం మార్చట్లేదు లెవెల్స్, చాలా సింపుల్. మార్కెట్ ఆల్రెడీ ఫాలో అయ్యి కిందకి వచ్చింది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. పక్కన పెడదాం. మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్ బ్రేక్ అయింది, తర్వాత ఒకటి సపోర్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి డే లో దగ్గర క్లోజ్ ఇచ్చింది. సో పాయింట్ మనకి రేపు 22,760. దీని కిందకి వెళ్తే మీరు పిఈ ప్లాన్ చేయండి. సింపుల్. దీని కిందకి వెళ్తే మీరు పుట్టు 22,760. ఓకే, 22,760. దీని కిందకి వెళ్ళిందా మీరు పుట్టు, బ్లైండ్ పుట్టు. ద సేమ్ టైం ఇంకా మార్కెట్ స్పీడ్గా పడితే 22,540 కిందకి కూడా వెళ్ళిందా, ఇక్కడ కూడా పుట్టే, దీని కింద కూడా పుట్టు. సో ఇదంతా పుట్ ఏరియా ఇంకా. ఓకే, కాల్ ఆప్షన్ ఉంది అనుకో, మీరు 23,000 పైన మళ్ళీ ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ కన్ఫర్మ్గా అవుద్ది, రౌండ్ లెవెల్ కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రాప్ అయిపోతారు. 23,000 పైన మంచి షార్ప్ అప్సైడ్ మూవ్ వస్తుంది. సో 23,000 పైన మనకి మినిమం 30 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇస్తే అప్పుడు మీరు అప్సైడ్ ప్లాన్ చేయండి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్సైడ్ ప్లాన్ చేయాలంటే 23,200. దీనిపైన అయితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్సైడ్ ప్లాన్ చేయొచ్చు. వన్ డే క్లోజింగ్ దొరికితే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిఈ బిగ్గా ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఈ లోపల ఈ జోన్లో ఉందనుకోండి, ఈరోజు హై అండ్ ఈరోజు లో, ఈ జోన్లో ఉందనుకోండి మార్కెట్, టుడే హై టుడే లో, డిపెండింగ్ ఆన్ మార్కెట్ కండిషన్ మనం ట్రేడ్ చేద్దాం. జోన్ బ్రేక్ అయితే మన ప్లాన్ మనకుంది. కిందకి బ్రేక్ అయితే పుట్ సైడ్ దూరిపోతాం, అప్ సైడ్ అయితే కాల్ సైడ్ దూరిపోతాం. బట్ జోన్లో ఉంటే అకార్డింగ్ టు మన ప్లాన్ వెయిట్ చేసి ట్రేడ్ చేయాలి అంతే. ఓకే, చాలా సింపుల్ ఈరోజు మార్కెట్. ఎందుకంటే మార్కెట్ కరెక్ట్ రేంజ్లో ఉంది. ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటువైపు స్కోప్ ఉంది మార్కెట్కి. ఓకే, కింద ఇది ఒక సపోర్ట్, ఇప్పుడు ఇమీడియట్ నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఇది. అప్ సైడ్ ఇది ఒక రెసిస్టెన్స్, దానిపైన ఉన్నది ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇది ఓకేనా, డన్. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ సేమ్ నిఫ్టీ 50 సెన్సెక్స్ ఒకేలా పనిచేస్తాయి. రేపు మీకు సెన్సెక్స్ స్పెసిఫిక్గా చెప్తున్నా, సెన్సెక్స్ 75,000. ఓకే, 75,280. ఇది ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి, 75,280. ఈ లెవెల్ కిందకి మీకు వెళ్తే మీరు బ్లైండ్గా పీ సైడ్ దూరిపోండి, బ్లైండ్ పీ. ఓకే, అలాగే ఎక్కడి వరకు 75,000 వరకు దూరొచ్చు. 75,000 కూడా బ్రేక్ అయితే ఇంకా పెద్ద పిఈ అవుతుంది, మీకు బిగ్ సైడ్ పిఈ అవుతుంది. ఇదంతా డౌన్ సైడ్. 75,280 కిందన మీకు కంప్లీట్ పిఈ ప్లాన్ చేయండి. దీని కిందకి అప్ సైడ్ కావాలి అంటే మనకి 75,840. దీని పైకి వెళ్తే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఏం చేస్తారు, 75,840 దీనిపైన. ఓకే, అక్కడ దానిపైన మీరు 75,000, ఇది 75,840 అంటే ఈ లెవెల్. ఓకేనా, ఈ లెవెల్ పైన మీరు ఇగో 75,840 దీనిపైన మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఎందుకు ప్లాన్ చేయొచ్చు అంటున్నానంటే, మార్కెట్లో ఏమైపోతుంది, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ కవర్ చేయడానికి మార్కెట్ పైకి వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిందంటే ఇది ఒక స్మాల్ గ్యాప్ ఉంది ఇక్కడ, అంతే. ఇక్కడ వరకు ఫిల్ చేసేస్తుంది. సో 76,200 దాకా వచ్చిందంటే 76,300కి వెళ్ళడానికి పెద్ద విషయం కాదు, 100 పాయింట్లు. సో మార్కెట్ ఈ గ్యాప్ కవర్ చేస్తుంది. సో 75,480 పైన మీరు కాల్ ఆప్షన్ ఈజీగా ప్లాన్ చేయొచ్చు. పుట్ ఆప్షన్ మాత్రం 75,280 కిందే పుట్ ఆప్షన్. ఈ జోన్లో ఉందా, జోన్లో ఉంటే మీరు ట్రేడ్ చేయొద్దు. అంటే జోన్ అంటే టుడే హై అండ్ టుడే లో పెట్టుకోండి. ఈ జోన్లో ఉంటే ట్రేడ్ చేయొద్దు. జోన్ పైకి బ్రేక్అవుట్ అయితే కాల్, జోన్ కిందకి బ్రేక్అవుట్ అయితే పుట్టు. ఎందుకు మార్కెట్ స్పెసిఫిక్గా ఎలాగంటానంటే చాలా మంచి లెవెల్లో ఉంది అందుకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు నిఫ్టీలో చూద్దాం ఏమైంది. కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఏమైంది, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, నిఫ్టీ 50లో ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. లాస్ట్ 60 minutesలో ఇగో షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, అన్ని షార్ట్ కవరింగ్. సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు చాలా మంది, అదే జరిగింది నిఫ్టీలో. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. ఎక్కడ బిగ్ ప్లేయర్స్ వచ్చినట్టు నాకేం కనబడట్లేదు. ఇక్కడ చిన్నగా అన్నది కానీ అది బిగ్ ప్లేయర్ అయితే కాదనమాట, పెద్దగా లేదు. అండ్ నెక్స్ట్ నేను ఈరోజు అసలు మార్కెట్లోకి రాలేదండి. జస్ట్ సండే క్లాస్ ఒకటి అప్డేట్ అయింది, అది ఒకటి అప్లోడ్ చేశాను అంతే. ఈరోజు నేను పెద్దగా మార్కెట్లో చూడలేదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ 22,800 దగ్గరకు వస్తుంది, ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు బడ్జెట్కి మనకి ఎన్ని రోజులు ఉంది కరెక్ట్గా లెక్కెట్టుకోండి. బడ్జెట్కి ఈ రోజు నుంచి, సో ఒకసారి మీరు లెక్కెడితే ఈ రోజు నుంచి కరెక్ట్ 1, 2, 3, 4 days ఉంది అంతే. కరెక్ట్ 4 days ఉంది. నెక్స్ట్ 31st ఈజ్ ఏ ఫ్రైడే. మనకి Feb 1st సాటర్డే పడుతుంది బడ్జెట్. మరి సాటర్డే మార్కెట్ ఉంటుందా ఉండదా బడ్జెట్ రోజు ఏంటనేది చూడాలి.
మనకి స్టాక్ క్యాలెండర్లోకి వెళ్తే ఎకనామిక్ క్యాలెండర్లోకి వెళ్తే ఇగో యూనియన్ బడ్జెట్ Feb 1 యూనియన్ బడ్జెట్ హై కరెక్ట్ మనకి ఎన్ని రోజులు ఉంది, కరెక్ట్ 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు ఇప్పుడు ప్రీ బడ్జెట్ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా మార్కెట్ దానికి తగ్గట్టు మూమెంటం ఇస్తుంది. ఇక్కడ నుంచి బడ్జెట్ అయిన 2-3 రోజుల వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లో ప్రీమియంలో మంచి వాలటైల్ స్పైక్స్ వస్తాయి, చాలా జాగ్రత్త. ఈ 4 రోజులు దయచేసి 4 రోజులు బడ్జెట్ అయిన ఒక 2 రోజులు అయిపోయిన ఒక 2 రోజుల వరకు దయచేసి మీరు వెయిట్ చేయండి చాలు. కరెక్ట్ బడ్జెట్ అయిన ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఈ 5-6 రోజులు మీకు క్యాపిటల్ వైపౌట్లు అయిపోతాయి చాలా మందివి. సో ఈ 5 రోజులు నేను జాగ్రత్త, అదొక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకేం లేదు. ఇక్కడ నుంచి బడ్జెట్కి అనేది ప్రీమియంలు పెరగాలన్నా విక్స్ పెరగాలన్నా ఈ 2-3 రోజులనే జరుగుతుంది బడ్జెట్కి తగ్గట్టు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, నేను చేస్తుండే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై, లవ్ యూ ఆల్, బై.